శుభవార్త చెప్పాలని ఉంది. ఇది వింటే మీ పక్షవాతం పక్షిలాగా ఎగిరిపోతుంది. సత్యామాధవుల శోభం అయిపోయిందట. అదేమిటి అల్లుడు గారు మొహం అలా తిప్పేసుకున్నారు? పెళ్ళైన ఇంత కాలానికి దాని శోభనం జరిగితే మీరు భరించలేకపోతున్నారు. అసలు మీకు పక్షవాతం ఎందుకు వచ్చిందో తెలుసా? మీ పక్షపాతానికే. రాధికని ఒకలా సత్యని ఒకలా చూడటం వల్లే. దాని జీవితాన్ని నిలబెడతాను అన్నాను. దేవుడు ముందు ధ్వజస్తంభంలా నిలబెట్టాను. దాన్ని పడగొట్టడం ఇంకా దేవుడి వల్ల కాదు. కృష్ణయ్య, నా కూతురు నీకెన్ని పూజలు చేసిందయ్యా. ఇదేనా దానికిచ్చిన పుణ్యం? అయినా తాళి ఒకరికి, శోభనం ఇంకొకరికి ఏంటయ్యా? అమ్మా రాధిక, ఇంత జరుగుతూ ఉంటే అక్కడే ఉండి ఎలా తట్టుకున్నావమ్మా? ఎలా తట్టుకున్నావు? నీవు ఉపవాసాలకి పూజలకి మెచ్చి కృష్ణుడు నీకు మంచి మొగుణ్ణిస్తాడు. ఇదిగో, ఈ రోజు గుమ్మం దగ్గర నుంచి పూజ గదిదా ముగ్గుతో చిన్న చిన్న కృష్ణుడు పాదాలు వెయ్యాలి, తెలుసుగా? అసలు సత్యతో వేయకున్నాను. సత్య కన్నా నువ్వేస్తేనే మంచిది. ఎందుకో తెలుసా? మాధవుడంటే నీకు చాలా ఇష్టం కదా. త్వరగా వే. మాధవుడు నడిచొచ్చినట్టుగా ఉండాలి. వచ్చావా కృష్ణయ్య? వచ్చావా? అమ్మా రాధిక, మీ నాన్నంటే ఏమిటో అనుకున్నాను. మరి ఇంత కృష్ణ భక్తురాలు అనుకోలేదమ్మా. వచ్చింది శ్రీకృష్ణుడు కాదు, నా మాధవుడు. ఒరేయ్, వెళ్ళి తొందరగా రెడీ అవ్వు, గుడికెడుదుగా. మావయ్య గారు, ఏమ్మా? ప్రతి పండక్కి మా అమ్మకి నాన్నకి నమస్కరించడం, వాళ్ళ దీవెనలు అందుకోవడం నాకు అలవాటు మావయ్య గారు. ఈసారి ఆ అవకాశం లేకుండా పోయింది. అందుకే మీరన్నా దీవించండి. నన్ను కూడా దీవించండి నాన్నగారు. దీర్ఘ సుమంగళి భవ. అదేమిట్రా, పెళ్లి కాని పిల్లని దీర్ఘ సుమంగళి భవాన్ దీవిస్తున్నావు? అలా పెళ్ళైన ఆడవాళ్ళని మాత్రమే దీవించాలరా. నేను కావాలని అలా దీవించలేదు, కానీ అనుకోకుండా అలా వచ్చేసింది. అనుకోకుండా రావడం ఏంట్రా? నన్ను ఆశీర్వదించండి మావయ్య. ఆగమ్మా, వాడికి ఎవరిని ఎలా దీవించాలో తెలియడం లేదమ్మా. ఇప్పుడు శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తుని దీవించాడంటే చస్తాం. పెళ్లి కాని రాధికని కలకాలం సుమంగళిగా ఉండు అన్నా కూడా పర్వాలేదు. కాని పెళ్ళైన నిన్ను తొందరగా నీకు పెళ్ళవాళ్ళని దీవిస్తే మాత్రం తప్పు. అందుకే వద్దంటున్నాను. మాధవ్ వాళ్ళు గుడికి వెళ్ళక ముందే నేను గుడికి వెళ్ళొస్తే బాగుంటుంది. త్వరగా వెళ్ళాలి.